హనుమకొండ బస్టాండ్ ఆవరణలో హనుమకొండ నుండి బెంగళూరుకు నడిచే 4 ఏసీ స్లీపర్ బస్సులను ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా ఆర్టీసీలో కార్యన నియామకాలకు సంబంధించిన పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమ సభను వారు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. వరంగల్ నుండి హైదరాబాద్ లాంటి నగరాలకు వైద్య చికిత్సలు తీసుకునేందుకు వెళ్లి రావడానికి నిరుపేద మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మేలు జరుగుతుందని అన్నారు. ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో మహిళలకు ఆర్టీసీ దోహదపడుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారానే కారుణ్య నియామకాలు వచ్చాయని అన్నారు. ఉద్యోగ భద్రత రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన దగ్గర ఏసీ బస్సులు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 4 స్లీపర్ కోచ్ల బస్సులు కూడా బెంగళూరుకు నడపడానికి ఒక్కొక్క బస్సు 60 లక్షలతోటి తెలంగాణ ప్రభుత్వం మన జిల్లాకు 4 బస్సులను కేటాయించడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి ఇది చాలా హ్యాపీగా ఉంది. దీనికి తోడు ఇక్కడ మీరు ఏదైతే గత అంటే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతూ మరి కుటుంబ భారం పోషణ భారం అయిపోయి ఉంటున్న ఈ సందర్భంలో మహాలక్ష్మి పథకం అనే ఒక పథకాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సందర్భంలో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం ఒక మహిళలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతామని అనుకున్నాం. కానీ ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం సెలెక్ట్ అయ్యి పక్కకు పెట్టినటువంటి ఉద్యోగాలు కూడా ఈరోజు నియమించబడతాయి అని అనుకోలేదు. అదేవిధంగా మీలాగా కంపాషనేట్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే హెల్త్ కండిషన్లో రిటైర్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మీరు కూడా రిక్రూట్ అవుతారని చెప్పి మేము అనుకోలేదు. ఏదైనా ఉంటే ఒక ఆర్టీసీ నష్టపోయినా కూడా మరి వేరే డిపార్ట్మెంట్స్, ఎందుకంటే వీళ్ళు బస్సులలో ఎక్కడికి గుళ్ళకు లాంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ టెంపుల్స్ దగ్గర మనకు రెవెన్యూ పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. అదే ఆ విధంగా మేము ఆలోచించాము. కానీ మెడికల్ గ్రౌండ్స్లో ఇక్కడ నుంచి హైదరాబాద్కు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అంటే ఇక ఇంతకంటే సంతోషకరమైన విషయం ఇంకొకటి ఏది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పాపం పోవాలని ఉన్న చేత కాకపోయినా కనీసం ఖర్చులు లేక, ఏదైతే టికెట్ ఖర్చులు లేక వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాల్లో ఈరోజు మహిళలు ఒక 2-3 కలిసి వాళ్ళుగా ఒక గ్రూప్కి ఏర్పడి ఈరోజు హైదరాబాద్ వరకు కూడా పోయి వాళ్ళు ట్రీట్మెంట్లు చేసుకొని వస్తున్నారు అని అంటే ఆర్టీసీ ఈరోజు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది మహిళలకు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.